మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మనకి దేవుడు ఈ దినమున 2 వాక్యములు చెప్పుచున్నాడు. ఏమిటి అంటే, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. అలాగే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. మనము పరిశుద్ధ గ్రంథంలో చూచుకుంటే ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు అతన్ని సిగ్గుపరచల. ఆ వ్యక్తి ఎవరంటే నోవాహు గారు. నోవాహు గారు దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబాన్ని తనని జాగ్రత్తగా దేవుని యందు నిలబెట్టుకున్నాడు. అలాగే నోవాహు గారు దేవుని దృష్టికి నీతిమంతుడిగా అనిపించాడు. ఆ కాలంలో ప్రతి ఒక్కరు పాపము చేస్తూ పెళ్ళికి ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ రకరకాల పాపాలు ఇవి పడితే వాళ్ళ మనసుకు నచ్చింది ఎంత ఘోరమైన పాపములు చేస్తూ వారు బతుకుతూ ఉన్నారు. కానీ నోవాహు యథార్థంగా జీవిస్తూ దేవుని పట్ల భయభక్తులుగా జీవించాడు. కాబట్టి ఆ దినములలో దేవుడు లోకంలో జరుగుతున్న పాపాలు అలాగే మనుష్యులు చేస్తున్న పనుల గురించి దేవుడు కోపపడి ఒక జలప్రలయము రాబోతుందని నోవాహుకి చెప్పాడు. నోవాహుని హెచ్చరించమని, ప్రతి ఒక్క మనుషునికి ఈ విషయం చెప్పమని నోవాహును చెప్పాడు. నోవాహు ఈ మాటను తీసుకొని జనుల యొద్దకు వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఏమన్నారంటే, రే పిచ్చివాడ, మనకి చాలా కాలం నుంచి వర్షం లేదు, నువ్వేమో జలప్రలయం వస్తుందని చెప్తున్నావు, మనమందరం చనిపోతామని చెప్తున్నావు, ఎలా నమ్మాలి? బాగానే ఉన్నాం కదా, పాపం చేస్తూ బాగానే ఉన్నాం, మామూలుగానే కదా, ఏ పని చేసినా బాగా నిలకడగానే ఉంటున్నాం కదా, మామూలుగానే జీవిస్తున్నాం అని చెప్పి వాళ్ళు నోవాహుని కించపరిచాడు. కానీ నోవాహు ఆగలేదు. మరలా వెళ్ళి హెచ్చరించాడు. మరలా వాళ్ళు తిట్టారు, మళ్ళీ అవమానపరిచారు, గేలి చేశారు. కానీ నోవాహు దేవుని యందు ధైర్యం తెచ్చుకొని మరలా వెళ్ళి మరలా హెచ్చరించాడు. జనులు మరలా అదే చేశారు. చివరికి ఇవన్నీ చేస్తుండగా నోవాహు మీద వాళ్ళు ఏం చేశారంటే పిచ్చివాడు అని ముద్ర వేశారు, వెర్రివాడని ముద్ర వేశాడు. కానీ తను 150 సంవత్సరాలు 150 years వారిని హెచ్చరిస్తూనే వచ్చాడు. కానీ వారు ఆ హెచ్చరికకి లోబడల. 150 సంవత్సరాల్లో నోవాహు దేవుని ఆజ్ఞ మేరకు ఒక ఓడను నిర్మించాడు. ఆ ఓడలో సమస్త జీవరాశులు నిలబడి ఉన్నాయి. నోవాహు కుటుంబము మరియు లోకంలో ఉన్న ప్రతి జీవరాశి ఆ ఓడలోకి ఎక్కిన తర్వాత దేవుడు తలుపులు మూసాడు. నోవాహు కాదు, మనుష్యుడు కాదు, దేవుడే ఆ తలుపులు మూసేశాడు. జలప్రలయం స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో జనులందరూ కలిసి నోవాహు ఓడ దగ్గరికి వచ్చి తలుపు తెరువుము, మేము కూడా లోపలికి వచ్చి రక్షింపబడతాము అన్నారు. కానీ నోవాహు అన్నాడు, తలుపు వేసింది నేను కాదు, సింహాసనసీనుడైన దేవుడు, యూదా గోత్రపు కొదమ సింహము తలుపు వేసింది, నేను కాదు, కాబట్టి నేనేమి చేయలేను అని చెప్పి నోవాహు అన్నాడు. అక్కడ ఏమైందంటే నోవాహు మీద వాళ్ళు ఎన్ని ముద్రలు వేసినా కానీ నోవాహు మాత్రం దేవుని మీదే విశ్వాసం ఉంచాడు. మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన చుట్టూ ఎంతమందో ఎన్నో మాటలు అంటూ ఉంటారు, సూటిపోటి మాటలు. మనం ఏదైనా మనకు మంచి పని చేస్తుంటే ఒకళ్ళు ఓర్వలేరు, మనం ఎదుగుతుంటే ఒకళ్ళు చూసి తట్టుకోలేరు. ఆ విషయమై ప్రతి ఒక్కరు కలిసి మన మీద ఏదో దాడి చేస్తారు. కాబట్టి మనం ఏం చేస్తూ రావాలంటే వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడు చూసుకుంటాడన్న నమ్మకంతో నీ జీవితాన్ని సాగిస్తూ దేవుని యందు నీతిమంతుడిగా జీవించి దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు మనుష్య దయందును దేవుని దయందును ఎదిగి దేవుని మహిమార్థమై జీవించి
ఆయన రాజ్యమునకు, ఆయన రాజ్య విస్తరణకు సిద్ధపడి పరిశుద్ధ సంఘంలో ఎత్తబడి నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో యుగ యుగములను స్తుతిస్తూ గడుపుదాం. మరి మనమందరము కలిసి దేవుని ఎదుట యథార్థంగా జీవించి, పరిశుద్ధంగా జీవించి ఆయన మహిమ పరిచేలాగా మన జీవితాన్ని ఉంచుదాం. ఆమేన్.